ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. జనవరి 25వ తేదీకి రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. శరత్ రెడ్డి తరఫున రాతపూర్వకంగా మరిన్ని వాదనలు అందించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. జనవరి 25న బెయిల్ పిటిషన్పై విచారణ జరపనుంది. అనంతరం 5 నిందితుల బెయిల్ పిటిషన్పై తీర్పు వెల్లడించనుంది. మరోవైపు నిందితులు తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతి ఇచ్చింది. జనవరి 25న శరత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఈడీ మరోసారి వాదనలు వినిపించనుంది. లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. జనవరి 25వ తేదీకి రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివ ఢిల్లీ నుంచి ఫోన్లో జాయిన్ అవుతున్నారు. శివ, శరత్ రెడ్డి తరఫున రాతపూర్వకంగా మరిన్ని వాదనలు వినిపించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? బెయిల్ పిటిషన్పై విచారణ 25కి వాయిదా పడిందంటున్నారు. పూర్తి అప్డేట్స్ చెప్పండి. సురేష్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఈ రోజు విచారణ రోజున ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగింది. సుదీర్ఘ విచారణ అనంతరం శరత్చంద్ర రెడ్డికి సంబంధించి వాదనలు కొనసాగాయి. శరత్చంద్ర రెడ్డి అలాగే ఈడీ తరఫున ఇద్దరు కూడా వాదనలు వినిపించారు. శరత్చంద్ర రెడ్డి తరఫున కపిల్ సిబల్ సీనియర్ నేత, సీనియర్ కాంగ్రెస్ నేత, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ తన వాదనలు వినిపించారు. అయితే ఆ కోర్టు టైం అయిపోవడంతో తదుపరి మరిన్ని వాదనలు కూడా 25వ తారీఖున వింటామని చెప్పి ఎంపీ నాగపాల్ దీన్ని 25వ తారీఖు వాయిదా వేశారు. ఇక ఈ రోజు శరత్చంద్ర రెడ్డితో పాటు అభిషేక్ బోయిన్పల్లి, విజయ్ నాయర్ల బెయిల్ పిటిషన్ పై కూడా ఈ రోజు విచారణ జరగాల్సి ఉంది. కానీ టైం సరిపోకపోవడంతో వారిని కూడా 25వ తారీఖున విచారించనున్నారు. ఇక సమీర్ మహేంద్రకు సంబంధించి ఈ రోజు ఛార్జ్ షీట్ పై విచారణ జరగాల్సి ఉంది. ఇది కూడా సమీర్ మహేంద్ర కూడా 25వ తారీఖు వాయిదా వేశారు. మొత్తం ఏదైతే ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో శరత్చంద్ర రెడ్డి, వినయ్ బాబు, అభిషేక్ బోయిన్పల్లి, విజయ్ నాయర్, సమీర్ మహేంద్ర వీరందరికి సంబంధించి కూడా వాదనలు అనేది 25వ తారీఖున ఉంటాయి. అంటే 28వ తారీఖు ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలి లేదా అనేది కూడా 28వ తారీఖున దీనిపై ఛార్జ్ షీట్ ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ ఉంటుంది. అందుకని ఈలోపు ఎవరికి కూడా ఈడీకి సంబంధించిన కేసులు ఎవరికి బెయిల్ ఇవ్వలేదు. 25వ తారీఖున దీనిపై విచారణ కొనసాగించి బెయిల్ ఇవ్వాలా లేదా ఈ ఛార్జ్ షీట్ ను విచారించిన అనంతరం బెయిల్ అనేది మంజూరు చేస్తారనేది కూడా అందరికీ నిందితులు కానీ నిందితుల కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు ఆసక్తి ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రోజు బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగింది. ఇద్దరు కూడా ఇటు కపిల్ సిబల్ గానీ ఇటు ఈడీ తరఫున న్యాయవాదులు గానీ ఇద్దరు కూడా వాదోపాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. ఇద్దరు వాదనలు విన్న నాగపాల్ ఈ విచారణ అనేది 25వ తారీఖు వాయిదా వేశారు. 25వ తారీఖు మరొకసారి ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది. అలాగే ఇక శరత్చంద్ర రెడ్డి తరఫున రాతపూర్వకంగా మరిన్ని వాదనలు అందించేందుకు కూడా రౌజీని ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే ఈ ఎవరైతే శరత్చంద్ర రెడ్డి పాటు మిగిలిన వారు ఎవరైతే నిందితున్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఈ వాదనలు అనేది విచారణకు సంబంధించి 20వ తారీఖున కొనసాగనుంది. ఇక నిందితులను ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ అందరూ కూడా తిహార్ జైల్లో ఉన్నారు, అందరూ కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కాబట్టి 28వ తారీఖు వరకు కూడా వారందరినీ కలిసేందుకు కూడా కుటుంబ సభ్యులు కలిసేందుకు రౌజీని ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక జనవరి 25న శరత్చంద్ర రెడ్డి బెయిల్ పిటిషన్ పై అలాగే మరోసారి ఈ రోజు జరిగిన వాదనలపై మరోసారి దాన్ని కంటిన్యూషన్ మళ్ళా 25వ తారీఖు కూడా బెయిల్ ఇవ్వాలి వద్దనేది కూడా వాదనలు కొనసాగనున్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ శివ.